1857 నాటి సిపాయిల తిరుగుబాటుకు 10 ఏళ్ల ముందే బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వాన్ని ప్రశ్నించి స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉరి కొయ్యకు వేలాడిన విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉద్యమం మొదలుపెట్టిన ఏడాదిలోనే ప్రాణాలు విడిచినప్పటికీ వేల మందిలో పోరాట స్ఫూర్తిని నింపిన ఈ యోధుడి గురించి ఈరోజు అనగనగాలు. పద్దెనిమిదవ శతాబ్దంలో రాయలసీమలో పాళెగాళ్ల వ్యవస్థ అమల్లో ఉండేది. నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో పాలెగాళ్లు బ్రిటిష్ ప్రభుత్వం అధీనంలోకి వచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులు మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ భరణాలు ఏర్పాటు చేసింది. ఇప్పటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడకు పాలెగాడిగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తల్లి నీలమ్మ పెదమల్లారెడ్డి రెండో భార్య. ఆమె తండ్రి జయరామరెడ్డి కూడా జమీందారే. అతనికి కొడుకులు లేకపోవడంతో మనవడు నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నారు. జయరామరెడ్డి మరణం తర్వాత అతడి వారసుడైన నరసింహారెడ్డికి భరణం ఇచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించింది. అంతేకాదు, భరణం కోసం తన అనుచరుణ్ణి పంపిస్తే అక్కడి తహసీల్దార్ చాలా అవమానించి పంపించాడు. ఆ అవమానం నరసింహారెడ్డిలో ఉద్యమ కాంక్షను పెంచింది. ఇతర పాలెగాళ్లను కూడగట్టుకుని 500 మంది బోయ సైన్యంతో కలిసి 1846 జూలై 10న బ్రిటిష్ ట్రెజరీపై దాడి చేసి 805 రూపాయలు 10 అణాల 4 పైసలను కొల్లగొట్టారు. అక్కడున్న తహసీల్దార్ను కూడా చంపేశారు. దాంతో బ్రిటిష్ సైన్యం అతడిని వెతకడం మొదలుపెట్టింది. సైన్యాన్ని కూడా రంగంలోకి దించింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్ల నాయకత్వంలో వచ్చిన దళాలు ఆయన్ను పట్టుకోలేక వెనుదిరిగాయి. చివరికి ఉయ్యాలవాడను పట్టించిన వారికి 10,000 దినారాల బహుమతి అందజేస్తామని రివార్డ్ ప్రకటించింది. జూలై 23న నరసింహారెడ్డి గిద్దలూరు వద్ద కెప్టెన్ వాట్సన్తో యుద్ధం చేశారు. దాంతో నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇక 1846 అక్టోబర్ 6న నల్లమల కొండలోని పేరుసోమల వద్ద గల జగన్నాథాలయంలో నరసింహారెడ్డి ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో వెళ్లి అతనును బంధించాడు. ఆయనతో పాటు 901 మందిని పట్టుకుని ఒక్కొక్కరికి ఒక్కోలా శిక్ష వేశారు. నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడని, హత్యలు దోపిడులకు పాల్పడ్డాడని, అతడు దోపిడీ దొంగని బ్రిటిష్ స్పెషల్ కమిషనర్ తీర్పునిచ్చి అతనికి ఉరిశిక్ష వేస్తున్నట్లు ప్రకటించారు. 1847 ఫిబ్రవరి 22 ఉదయం 7 గంటలకు కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో ప్రజలందరూ చూస్తుండగానే బహిరంగంగా ఉరితీశారు. విప్లవకారులు భయపడేలా నరసింహారెడ్డి తలను 1877 వరకు 30 ఏళ్ల పాటు కోయింకుంట్ల కోటలో ఉరి కొయ్యకు వేలాడదీసి ఉంచారు. కానీ ఆ చర్యతో ప్రజల్లో భయం కాకుండా పోరాడితే ఎప్పటికైనా విజయం సాధించే తీరతామన్న భావన పెరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాణాలు వదిలిన 100 ఏళ్లకు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది.